కరోనా వైరస్ వేరు, హెచ్ఎంపీవీ వేరు అన్నారు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు. హెచ్ఎంపీవీ వైరస్ తో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే దేశంలో 3 చిన్నారులకు వైరస్ సోకిందని చెప్పారు. అంటే 3 రోజుల క్రితమే వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. చిన్న వైరస్ అయినా పెద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దగ్గు, జలుబు, తుమ్ములు ఉంటే పిల్లల్ని బయటకు పంపవద్దన్నారు. ఇప్పటి వరకు పిల్లలకే వస్తుంది, జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్దలకు వచ్చే అవకాశం ఉందన్నారు. మాస్క్ మస్ట్ గా పెట్టుకోవాలని సూచించారు. కరోనా వైరస్ లాగా ఇప్పుడు వచ్చిన హ్యూమన్ మెటానిమో వైరస్ కూడా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. కరోనా వైరస్ వేరే, హ్యూమన్ మెటానిమో వైరస్ వేరే. కానీ 2 పాము జాతికి చెందినవి కాబట్టి, ఆ పాము కాటేసింది కాబట్టి ఇది కాటేస్తుందా లేదా అంటే చెప్పడం కష్టం. ఇంట్లో దూరింది, పక్కింట్లో కాటేసి వచ్చిందంటే దాని అర్థమైంది మనం అప్రమత్తంగా ఉండాలని అర్థం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంది, అది ఎట్లున్నది, దాని రంగు ఎట్లా కావాల్సింది మనం తెలియవలసింది. అది ఆల్రెడీ ఎంటర్ అయింది. 3 కేసెస్ ఆల్రెడీ పాజిటివ్ వచ్చినాయి. 3 కేసెస్ కూడా పిల్లలే. ఆ 3 కేసెస్ ఎప్పుడు వచ్చాయి? ఈ రోజు బయటపడ్డాయి. అంటే దాంట్లో వైరస్ ఎంటర్ అయింది ఇప్పుడు 3 రోజుల క్రితం. అంటే 3 రోజుల క్రితం మొత్తం వ్యాప్తి చెందింది. ఈ వైరస్ ఏదైతే ఉందో, ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే ఉందో, ఇది సర్వసాధారణంగా రెగ్యులర్ గా వచ్చేదే. కానీ వ్యాధి నిరోధక శక్తి కోవిడ్ వచ్చిన తర్వాత సాధారణంగా మానవ శరీరంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకటి వైద్యపరమైనది కాబట్టి చెప్పాల్సి వస్తుంది, హైపర్ సైటోకినిమియా, రెండోది బ్లడ్ డిస్బయోసిస్, మూడోది మాస్ట్ సెల్ యాక్టివేషన్. ఈ 3 రకాలైన మార్పులు బాడీలో ఉండడం వల్ల సాధారణ వ్యక్తి కూడా ఇమ్యూన్ సిస్టమ్ విపరీతంగా రియాక్ట్ అవుతుంది. మీరు ఇంతకుముందు చూశారు, కోవిడ్ లో చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారు అంటే కోవిడ్ సైటోకిన్ స్ట్రామ్ అన్నారు. అంటే బాడీ రియాక్ట్ ఎక్కువగా అయిపోయి దానివల్ల కుప్పగూలాయి ఊపిరితిత్తులు కానీ వేరే అవయవాలు కానీ. ఇదే పద్ధతిలో, ఇదే వైరస్ యాక్షన్ లో ఇప్పుడు కూడా బాడీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉంది కాబట్టి, బాడీలో మార్పులు ఇంకా ఉన్నాయి కాబట్టి, కోవిడ్ జరిగిన ఇమ్యూనాలజికల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు చిన్న వైరస్ అయిన హ్యూమన్ మెటానిమో వైరస్ ఇది శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇది ఎట్లాంటి మార్పులు తెస్తుంది అది చెప్పడం కష్టం. ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తల్లిదండ్రులకు ముఖ్యంగా ఒకవేళ గనక దగ్గు, తుమ్ములు, దురదలు, ఆయాసము, జ్వరము ఉంటే దయించి పిల్లల్ని పంపించండి. సో దీని ఉక్కుపాలంతో ఇక్కడ ఆపాలి అంటే ఏం చేయాలి? నెంబర్ 1, సిమ్టమ్స్ కనపడంగానే ఫస్ట్ ఇంట్లో ఉండిపోమని చెప్పాలి. 5 రోజులు. కరోనా లాగా 15 రోజులు అవసరం లేదు, ఇంట్లో ఉండమని చెప్పాలి. రెండోది, పోషకాహారం బాగా ఇవ్వండి. వైటమిన్ D3 చాలా పదార్థాలు ఉన్నాయి, సప్లిమెంటేషన్స్ ఉన్నాయి, అది ఇవ్వండి. మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. ఏమైతుంది, నా బాడీ చాలా గట్టిది కదా, నాకు ఎప్పుడు రాలేదు అనే మాట మీరు అనద్దు. ఎందుకనంటే వ్యాధి నిరోధక శక్తి క్షీణించినప్పుడు వైరస్ విపరీతంగా పెరుగుతుంది. అలాగే నోట్లో గోరువెచ్చ నీరు, ఉప్పు, పసుపు వేసుకొని కరగర చేసి చేయండి. ఎప్పుడు, ఎన్నిసార్లు? ఉదయం, రాత్రి. దానివల్ల ఉపయోగం ఏంటి? మన గార్డ్స్, మన గేట్స్ దగ్గరే మనం క్లోజ్ చేస్తున్నాం వైరస్ ఎంట్రీ ఎక్కడి నుంచి అవుతుంది? ముక్కు నుంచి, నోరు నుంచి. సో అక్కడ కనుక మనం కట్టడి చేసినట్టయితే వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. ఒక్కసారి శరీరంలో వచ్చిందనంటే పర్లేదంటే 5 రోజులు కోలుకున్నాడని అనొచ్చు. కానీ ఆ శరీరంలో మళ్ళీ మ్యుటేషన్ రాకుండా ఉంటుందా అంటే చెప్పడం కష్టం. సో ఒక ఇమ్యూనాలజిస్ట్ గా, పల్మనాలజిస్ట్ గా నేను చెప్పేది ఒక్కటే, వైరస్ ని సోకకుండా కాపాడుకో.